అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు డార్జిలింగ్ వీడియో మీకు చూపించబోతున్నాను. అదేంటంటే డార్జిలింగ్ సైట్ సీయింగ్స్ 1 డేలో మేము చూసిన అన్ని ప్లేసెస్ని అండ్ చూడని కొన్ని ప్లేసెస్ని కూడా చెప్తాను, ఏం చూడొచ్చు అనేది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మార్నింగ్. సో ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు సైట్ సీయింగ్ అని బయలుదేరాం అనమాట. హ్యాపీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, రకరకాల ఫుడ్లు ఉన్నాయి కదా అక్కడ. సో అవన్నీ తినేసి జాలీగా ఫ్రెష్గా రెడీ అయ్యేసి ఎక్కి కారులో కూర్చునేసాం. ఇప్పుడు అలా 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 ముందుకు వెళ్ళి మనం ఒక్కొక్కటి చూద్దాం. డార్జిలింగ్ అందం గురించి, క్లైమేట్ గురించి మనం చెప్పనే అవసరం లేదు, అందరికీ తెలిసి ఉంటుంది. అలా మంచి ప్రకృతి అందాలని, సోయగాల్ని చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట. చెప్పాలంటే డార్జిలింగ్ ఇండియాలోనే ఒక అద్భుతమైన ప్రదేశం అన్నమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అయిన ప్లేస్. ప్రతి ఒక్కళ్ళు డార్జిలింగ్ చూడాలి అని అయితే మాత్రం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఐటినరీ ప్రకారం అయితే ఫస్ట్ జూకి వెళ్తున్నాం. ఇది పద్మజా నాయుడు హిమాలయన్ జులాజికల్ పార్క్. ఎక్కడికి వెళ్ళినా ఈ జూలు ఏంట్రా బాబోయ్ అనుకుంటున్నారా? మేము కూడా అలాగే అనుకున్నాం, జూ స్కిప్ చేసేద్దాంలే అని. బట్ మమ్మల్ని తీసుకొచ్చిన మా కార్ డ్రైవర్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ ఒక స్పెషల్ ఉంది అన్నాడు. ఏంటబ్బా అనుకుంటే రెడ్ పాండా ఉంది అన్నారు. పాండా అనగానే పిల్లలందరికీ భలే నచ్చుద్ది కదా, ఈవెన్ మనకు కూడా దాని క్యూట్నెస్ చూసి భలే నచ్చుద్ది. ఈ రెడ్ పాండా అన్నారు ఏంటబ్బా, అయినా ఒక్కసారి చూసేసి వద్దాం. అయినా జూకి అంటే చాలా నడుచుకుంటూ వెళ్ళాలి కదా అనుకుంటూ ఉంటే మేము టికెట్ కౌంటర్ దగ్గర నిల్చున్నప్పుడు వాళ్ళు జస్ట్ పైకి వెళ్ళి రైట్ సైడ్ తిరగండి అని చెప్పారు. సో దగ్గరే కదా, అదొక్కటి చూసుకొని టక్ వచ్చేద్దాం అనుకొని అందరం కొలోమంటూ వెళ్ళాం అనమాట. ఇక్కడ జూలో ఇంకొక స్పెషల్ ఏంటంటే అంతరించిపోతున్న హిమాలయన్ యానిమల్స్ని ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారనమాట. అంటే దాని బ్రీడింగ్ కానీ అట్లాంటివన్నీ కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలన్నమాట, బయట ఇస్తూ ఉంటారు. సో కౌంటర్లో టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. ఇద్దండి, ఇక్కడ కనిపిస్తోంది మన స్టార్ ఐటమ్ రెడ్ పాండా. ఎలా ఉంటుందప్ప ఇది రెడ్ పాండా అనుకొని ఉత్సాహంగా ఆయాసపడుతూ పైకి ఎక్కాం. అలా చూడగానే క్యూట్గా, బుజ్జిగా, ముద్దుగా అద్దండి కనిపిస్తుంది కదా మీకు కింద. అండ్ పైన కూడా ఒకటి ఉంది, ఇద్దండి స్వీట్గా క్యూట్గా టుక్ అంటే ఎక్కుతోంది. ఇది రెడ్ పాండా. అసలు పాండాని చూడడమే ఫస్ట్ టైము. అది రెడ్ పాండా అంటే కలరు రెడ్గా అనుకుంటాం కానీ బట్ ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది, రెడ్ మిక్స్ బ్రౌన్ లాగా ఉంటుంది. చూసేదానికైతే మాత్రం భలే క్యూట్గా ఉంది. ఫోటోకి పోసిస్తుందా లేదా అనుకుంటూ ఉన్నాం. ఎలాగా దాన్ని ఫ్రంట్ వ్యూ తీయాలి అనుకుంటూ ఉన్నప్పుడు అది స్టైల్గా అలా కూర్చొని ఫోటోకి పోజ్ ఇచ్చిందనమాట. ఆ ఫోటోని కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇద్దండి, టింగ్ అని చూస్తుంది కదా. బట్ దాన్ని చూసినప్పుడు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇది కనుక జూకి రాకుండా ఉండుంటే మిస్ అయ్యి ఉండేదాన్ని అని ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఇంకొక యానిమల్ని కూడా నేను మీకు చూపిస్తాను, అది ఏంటి అనేది ముందు వీడియోలో కొంచెం ముందుకు జరగడం మీకు కనిపిస్తుంది. ఇద్దండి, ఎంత క్యూట్గా కనిపిస్తుందో కదా మీకు, ఎంత ముద్దుగా చూస్తుందో చూడండి, ఫోటో తీసుకోండి అంటూ. సో అది అయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాం. ఇక్కడ అన్నీ కూడా బర్డ్స్ అనమాట. సో రకరకాలైన బర్డ్స్ కనిపిస్తాయి. సో అవి కూడా అలా చూసుకుంటూ ఆ లోపలికి వెళ్ళి అలా ఒక రౌండ్ అనమాట, అలా రౌండ్ వేసుకుంటూ వెళ్ళిపోయాం. రకరకాలైన బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ.
అలా బర్డ్స్ని చూసుకున్న తర్వాత పక్కనే అక్వేరియం కూడా ఉంటుంది. అక్కడ కూడా డిఫరెంట్ చేపలు కనిపిస్తూ ఉంటాయి మనకి, రకరకాలైన చేపలు. చేపలన్నీ కూడా అలా వయ్యారంగా అలా 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 తిరుగుతూ ఉన్నాయన్నమాట వాటర్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఒక్కొక్కటి దాని పేరు అండ్ లోపల దాన్ని చూస్తే అర్థమవుతుంది మనకి, కొంచెం మనకి అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది సీ లయన్ ఫిష్ అంట. అండ్ ఇప్పుడు చూస్తున్నది క్లౌన్ ఫిష్. అది చూడండి కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ కదా. అది చూసేసుకొని ఇట్లా తిరిగిన తర్వాత మనకి ఇక్కడ లెపర్డ్ క్యాట్ కనిపించింది. ఆ క్యాట్ అంతా కూడా ఆ లెపర్డ్ లాగే అనిపిస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీకి చెందినవే కాబట్టి పోలికలు ఒకేలాగా ఉంటాయి. అది చూడండి ఎలా చూస్తుందో అంటూ. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఒక స్పెషల్ యానిమల్ని చూపిస్తానని, అదే ఇది సివెట్, ఏషియన్ పామ్ సివెట్. ఈ కొన్ని రకాలైన కాఫీ బీన్స్ని తింటాయి. తిన్న తర్వాత కొంత డైజెస్ట్ అవుతుంది, కొంత డైజెస్ట్ కానివి విసర్జనంలో వచ్చేస్తాయి. సో ఆ వచ్చేసిన వాటిల్ని వాష్ చేసి అంటే నీట్గా శుభ్రపరిచి ఆ తర్వాత మళ్ళీ రోస్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసి కాఫీ తయారు చేస్తారు. ఇది చాలా కాస్ట్లీ కాఫీ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట, చాలా కాస్ట్ కూడా ఎక్కువ. అందుకే ఇది స్పెషల్ యానిమల్ అని చెప్పాను. మధ్యలో కొంతమంది బెంగాల్ టైగర్ని చూద్దామని అట్లా ఇట్లా వెళ్ళారు. సో వచ్చేటప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ది చూశాను. నేను ఇలా మిగతా యానిమల్స్ని చూడకుండా కిందకు వచ్చేసి నేను చూశానన్న ఆ షాప్ దగ్గరకు వచ్చాను. అదేంటో తెలుసా, ఇదే మనకి డార్జిలింగ్ డ్రెస్ ఇస్తారు, జ్యువెలరీ డ్రెస్ అదంతా కూడా రెంట్కి ఇస్తారు. మనం డబ్బులు పే చేసి ఆ రెంట్గా డ్రెస్ని తీసుకొని జమ్ అంటూ ఫోటోలు తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మాత్రం నో, లేదు, కాదు, కూడదు అనకుండా హ్యాపీగా అట్లాంటి డ్రెస్ వేసేసుకొని ఓ ఫోటో తీసేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది. సో అక్కడంతా తీసేసుకొని ఓ మంచి టీ కొట్టేసి అలా బయటకు వచ్చేసాక ఈ టెన్జిన్ రాక్ ఉండింది. టెన్జిన్ రాక్ అందరూ ఎక్కాలి అనుకోలేదు కాబట్టి అలా చూసుకుంటూ దారిలో వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు మేము వెళ్తున్నది వచ్చి కేబుల్ కార్ దగ్గరికి. మమ్మల్ని కింద డ్రాప్ చేశారు, పైకి సన్న మెట్లెక్కి పైకి రావాలి. అది ఆ డ్రైవర్ అంటే ఒక పాయింట్ దగ్గర దించేశారు. సో అక్కడి నుంచి చిన్న మెట్ల మీద పైకి ఆయాస పడుతూ పైకి వచ్చాము. అలా క్యూలో నుంచున్నాక మనం ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా క్యూలో నుంచున్నాక మన టర్న్ వచ్చిన తర్వాత మనల్ని కేబుల్ కార్లో కూర్చోబెడతారు. ఎందుకో మేము వెళ్ళిన రోజు చాలా రష్గా ఉంది. సో అదంతా కూడా చూసుకుంటూ నిలబడుకున్న ఆ ప్లేస్ నుంచి ఇట్లా కిందకి చూస్తే ఈవిడ మోమోస్ చేస్తూ ఉన్నారు. సో మోమోస్ ఎలా చేస్తున్నారో మీకు జస్ట్ ఒకసారి అలా క్లిప్ అనమాట. చక్క 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 అంటూ చేసేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ ఏవేవి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా అలా అలా రాశారు. ఆయన కింద కేబుల్ కార్ చూసేసుకొని వచ్చేవాళ్ళు ఈ దారిలో వస్తారనమాట, అంటే వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇదండి మేము ఇలా నిలబడుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి బ్యూటిఫుల్ అయిన మౌంటైన్స్ కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎటు చూసినా మనకి మౌంటైన్స్ లాగే ఉంటాయి అన్నమాట. అంటే అంత హిమాలయన్ రేంజ్ అంటే అటువైపు ఉంటుంది కదా. సో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బజ్జీలు ఏవో చేస్తూ ఉన్నారు. మా గ్రూప్లో పద్మక్క వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అంటే వెయిట్ చేసి అలసిపోయి అవి చూసి తినాలనిపించి ఆర్డర్ చేశారు. అండ్ అవి రావడం కొద్దిగా లేట్ అయింది, అయినా పర్లేదులే. స్లోగా అలా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట. చాలా టైం పట్టింది. ఇదండి కేబుల్ కార్.
నాకు ఇక్కడ పెద్దగా అనిపించలేదు గ్రేట్గా, ఎందుకంటే మనోకామన దేవి దగ్గర ఎక్కాము. సో నాకు ఇక్కడ పెద్దగా గ్రేట్గా అనిపించలేదు, అంటే భయం అని కానీ అట్లా. ఒకసారి అలవాటు అయిపోతే ఇంకేముండదు కదా, సో అలా ఎక్కేసాం అనమాట. కాకపోతే ఇక్కడ టీ ఎస్టేట్స్ అవన్నీ ఉన్నాయి, ఇల్లులు అవంతా చూసుకుంటూ మౌంటైన్స్ చూసుకుంటూ అలా 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 కిందకి దిగేసాం. అంటే స్లోగా వెళ్తుంది. ఎప్పుడు కేబుల్ కార్ ఎక్కని వాళ్ళకి ఇక్కడ బాగుంది అని అనిపిస్తుంది, బట్ ఒకసారి ఎక్కేసిన తర్వాత పెద్దగా అనిపించలేదు. నేపాల్లో మనోకామన దేవి ఉంది కదా, అక్కడ మాత్రం చాలా ఫస్ట్ టైం ఎక్కడం, అండ్ అది చాలా పెద్దది కూడా అనమాట, అంటే పొడుగు కూడా ఎక్కువ. సో జర్నీ కూడా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ అట్లా. ఇక్కడ కూడా గ్రీనరీ ఉంది, టీ ఎస్టేట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ కూడా బాగుంది, బట్ నాకు అది బాగా నచ్చింది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ ఇక్కడ వచ్చి చెర్రీ బ్లాసమ్స్ కూడా కనిపిస్తాయి మనకి. ఇల్లు చిన్న చిన్న ఇల్లులా కనిపిస్తాయి, పైకి వెళ్తూ అంటే కిందకి దిగుతూ ఉన్నప్పుడు దూరంగా వచ్చేస్తాం కదా, ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి మనకి. నేపాల్లో 7 కొండలు కదా ఎక్కింది మనం, అది హైయెస్ట్ బాగుంది, స్పేషియస్ ఉంది. సో అలా అలా వచ్చేసిన తర్వాత కిందకి దిగేసాం, ట్రక్ అంటూ వచ్చేసాం. ఇదే తిరిగి వెళ్ళిపోద్దా? అలా దిగిన తర్వాత ఆ చెట్లు ఈ పుట్టలు ఏదో ఫోటోలు తీసుకున్నాం, అండ్ ఒక దగ్గర సీనరీ బాగుంది అని ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం. చిన్న చిన్న చెట్లు కూడా, ఆ పువ్వులు మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా, భలే బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. సో అందుకని అలా ఒక ఫోటో తీసుకొని అటు ఇటు తిరిగేసి మళ్ళీ ఎక్కేసాం. ఇప్పుడు ఎక్కేటప్పుడు కూడా మన టర్న్ వచ్చిన తర్వాతనే మనం ఎక్కించుకుంటారు అనమాట. అంటే కొంతమంది వెళ్తూ ఉంటారు కదా, సో అంటే పడతారు కాబట్టి ఒక 6 మెంబర్స్ అనుకుంటా ఒక దానిలో, అండ్ ఇట్ డిపెండ్స్ ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక బుద్ధ పాయింట్ కూడా కనిపిస్తుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది చూడాలంట, బట్ మేము చూడలేదు. అది కూడా సైట్ సీయింగ్లో ఉంది. డార్జిలింగ్ టీ అంటేనే వరల్డ్ ఫేమస్ టీ అనమాట. ఇక్కడ చూడండి ఫోటోషూట్స్ జరుగుతున్నాయి కదా, మీకు కనిపిస్తుందా? ఇక్కడ టీ కూడా ఏంటంటే దాని యూనిక్ ఫ్లేవర్ వల్ల ఇంత పాపులర్ అండ్ ఫేమస్ అయ్యింది. ఇంకో సైట్ సింగ్ ఇక్కడ ఏంటంటే జపనీస్ పకోడా అని ఉంటుంది, సో దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి టైగర్ హిల్, అది ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించేశాను. అది మార్నింగ్ వెళ్ళాలన్నమాట, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, అదైతే మిస్ అవ్వద్దు మీరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చెర్రీ బ్లాసమ్, ఎంత పింక్గా గ్రీన్లో మధ్యలో పింక్. ఇదండి నేను చెప్పాను ఇందాక మీకు బుద్ధ అని, సో ఈ బుద్ధ స్టాచ్యూని కూడా మీరు సైట్ సీయింగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మానిస్ట్రీ కూడా ఉంది, సో ఆ మానిస్ట్రీ కూడా అంటే ఇదో ఇంకోటో నాకు కరెక్ట్గా తెలియదు, బట్ మాకైతే చెప్పింది ఒక మానిస్ట్రీ ఉంది, బుద్ధ స్టాచ్యూ ఒకటి ఉంది అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా చాలా ఫేమస్ అయింది టాయ్ ట్రైన్. ఇది చాలామంది ఎక్కుతారు. మాకు 1 డే కాబట్టి మాకు టైం సరిపోలేదు, అందుకని మేము టాయ్ ట్రైన్ని మిస్ అయ్యాం అనమాట. టాయ్ ట్రైన్ కొంత టైం పడుతుంది, 3-4 అవర్స్ ఏమో పడుతుందంట. సో అందుకని మేము మాకు అంత టైం లేక మేము ఎక్కలేదు. ఇది జస్ట్ టాయ్ ట్రైన్ క్యాఫే. ఇది జస్ట్ మీకు అది చూపిస్తున్నాను కాబట్టి గుర్తొచ్చి నేను మీకు చెప్పాను. డార్జిలింగ్ అనగానే టాయ్ ట్రైన్, ప్రతి ఒక్కరు టాయ్ ట్రైన్ అనే చెప్తారు. అంటే కాంచన్జంగ్ తర్వాత టాయ్ ట్రైన్. డార్జిలింగ్ అనగానే టీ గుర్తొస్తుంది ఫస్ట్, తర్వాత టాయ్ ట్రైన్ గుర్తొస్తుంది. మీకు కనుక మంచి టైం ఉంటే డెఫినెట్గా టాయ్ ట్రైన్ ఎక్కి ఆస్వాదించండి. అండ్ కేబుల్ కార్ అయిన తర్వాత అలా మళ్ళీ రూమ్కి వచ్చేసాము, అంటే భోజనం చేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాం అనమాట. అరౌండ్ 4-4:30కి చీకటి పడిపోతుంది ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ మంచి సీజన్లో అయితే ఇక్కడ బెస్ట్ టైం అంటే మాత్రం అక్టోబర్ టు ఫెబ్ అంట. తర్వాత బాగుంటుంది కానీ ఆ స్నో అవన్నీ కూడా దానికి ముందే వచ్చేస్తాయి. మార్చ్లో అయితే కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట.
అంటే మనకి కంపేర్ చేసుకుంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. బట్ బెస్ట్ టైం అంటే మాత్రం అక్టోబర్ టు ఫెబ్ అంట. మేము వెళ్ళింది అయితే నవంబర్లో. ఇక్కడ షాపింగ్ కూడా బాగుంటుంది, చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టైలిష్ వింటర్ వేర్స్ ఉంటాయన్నమాట. అది సాయంత్రం మాల్ మార్కెట్ అని ఒకటి ఉంది ఇక్కడ. అది ఇప్పుడు కొత్తగా మేమున్న హోటల్ దగ్గరికి మార్చారంట. దాని పేరు వచ్చి మహాకాల్ మార్కెట్ అని పెట్టారంట. ఫస్ట్ అయితే మాల్ మార్కెట్ ఉండేది, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారని వాళ్ళు చెప్పారు. సో అది నైట్కి నేను మీకు చూపిస్తాను. సో అక్కడికి వెళ్దాం. అంటే మేము స్టే చేసిన హోటల్కి దగ్గరలోనే ఉంది ఇది. మేము స్టే చేసింది వచ్చి వైఎస్ హోటల్, దాని పేరు యశ్ శ్రీ హోటల్ అనమాట. భోజనం అయిన తర్వాత కొంతమంది ఏమో షాపింగ్కి వెళ్ళారు, కొంతమంది రూమ్కి వచ్చేసారు. అండ్ అంతగా పెద్ద గ్రేట్గా షాపింగ్ వాళ్ళకి ఏం దొరకలేదంట. అంటే అనుకున్నంతగా ఏమీ లేదు, మధ్యాహ్నం వెళ్ళి చూసేంత. మాల్ మార్కెట్ కూడా షిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడేం పెద్దగా అనిపించలేదు అన్నారు. అండ్ నైట్ అయితే మాత్రం ఇక్కడ అది చెప్పాను కదా హోటల్కి దగ్గరలో ఉందని, అక్కడైతే మంచిగా షాపింగ్ చేసాము. మేము ముందు రోజే షాపింగ్ చేసాము అండ్ పక్క రోజు కూడా షాపింగ్ చేసాము. సో ఈరోజు డార్జిలింగ్లో ఫైనల్ డే. సో ఈరోజు నైట్ షాపింగ్ అయిన తర్వాత పడుకునేసి పక్క రోజు మళ్ళీ బయలుదేరేసాం అనమాట. ఎక్కడికి? బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి. సో ఇదోండి మాల్ మార్కెట్. కొన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ, బట్ ఇక్కడ షిఫ్ట్ చేసేసారంట. మొత్తం మాల్ మార్కెట్ని మహాకాల్ మార్కెట్గా చేసేసారంట. ఇంకొక బ్యూటీ డార్జిలింగ్కి ఏంటంటే, మనం కొండెక్కి పైకి వస్తూ ఉంటాం కదా, అంటే కింద నుంచి పైకి వస్తూ ఉంటాం కదా డార్జిలింగ్కి. సో అప్పుడు ఇళ్ళ మీదనే అనమాట, ఇళ్ళ బాల్కనీల్లో ఉంటాయి కదా, చిన్న చిన్న తొట్లు వేసి ఉంటారు, దానిలో ఒక ప్లాంట్ వేసి ఉంటారు. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. పూలు అయితే మాత్రం భలే ఉంటాయి, చాలా బ్రైట్ కలర్స్తో వైబ్రెంట్గా ఫ్రెష్గా భలే ఉంటాయి. చిన్న చిన్న పాట్సే మళ్ళీ, బట్ భలే ఉంటాయి. అది డిఫరెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు మహాకాల్ మార్కెట్ ఇది. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎక్కువ కూడా చెప్పాను కదా ఇందాక, స్టైలిష్గా ఉండే వింటర్ వేర్స్ ఉంటాయి. మొత్తం మనకి ఏమైతే వింటర్ వేర్ కావాలో మొత్తం కనిపిస్తాయి. అండ్ అవి కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. ప్రైజెస్ కూడా నాకేం ఎక్కువ అనిపించలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఈటరీ కూడా ఎక్కువ ఉంటుంది. సో షాపాలీస్, మోమోస్, ఇట్లా చాలా నూడిల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ టేస్ట్ అయితే మాత్రం కూడా నాకు చాలా నచ్చింది. ఇక్కడ నేపాల్ కంటే కూడా డార్జిలింగ్లో బాగా నచ్చింది నాకు. చీజ్ మోమోస్ తిన్నాను, అదిరిపోయాయి, భలే ఉన్నాయి. అండ్ అక్కడ చాలా చలిగా ఉంది కదా, సో దానికి ఈ వేడి వేడి మోమోస్ భలే ఉంది. డార్జిలింగ్లో వేడి వేడి మోమోస్. అండ్ దాని తర్వాత టీ తాగాలనిపించింది. యూజువల్గా నేను టీ పెద్ద ప్రిఫర్ చేయను, బట్ ఇక్కడికి వచ్చాము కదా డార్జిలింగ్కి, తప్పకుండా టీ తాగాలి అని టీ తాగాను. అక్కడ చాలా ఫ్లేవర్ టీస్ ఉన్నాయి. నేను జింజర్ అనుకుంటాను తీసుకున్నాను. మహాకాళి మార్కెట్లో టీ తాగుతున్నాం. మోమోస్ అయిపోయింది, నెక్స్ట్ టీ. పొగలు గక్కుతున్న టీ. చాలా హాయ్, దట్స్ నైస్, థ్యాంక్ యూ. కొద్దిగా షాపింగ్, కొద్దిగా ఫుడ్ అయిన తర్వాత బ్యాక్ టు రూమ్. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ये क्या है? ये क्या है? चापाली। ओके, चिकन नहीं खाते हैं. नहीं ऐसा ही है.
వీడియో తీస్తున్నా అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్